నూలెప్ తెలుగు టీవీ ప్రజల సహకారంతో దొంతుగొండ చెరువుని వెలికి తీయటంలో భాగంగా ప్రజలకి ఏమైనా సమాచారం ఉంటే చెరువు మీద గతంలో అనేక మంది ఫైట్ చేశారు, అంటే పోరాడారు కబ్జా గురించి. నూలెప్ తెలుగు టీవీకి సహకరించి ఈ కార్యక్రమంలో మన చెరువు మనకు కావాలి, ఆక్రమణకు గురకోకుండా దొంతుగొండ చెరువుని కాపాడాలనే ఉద్దేశంతో నూలెప్ తెలుగు టీవీకి సహకరించి ఒక ఉద్యమంలాగా దొంతుగొండ చెరువుని కాపాడదాం. నూలెప్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. దొంతుగొండ చెరువుని కాపాడుకుందాం. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. స్వామిధర అసరావుపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకుల్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా ఒక ఆక్రమితంగా లేదా ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో నిర్మాణాలు నిర్మించినట్లయితే రాష్ట్ర రాజధానిలో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, అలానే మున్సిపాలిటీ కార్పొరేషన్లు అలా పట్టణాల్లో కూడా కొంత చెరువుల్ని అనేకృతం చేయడం జరిగింది. దానిలో భాగంగా అసరావుపేటలో దొంతుకుంట చెరువు అనేది ఉంది. గతంలో 1970, 80 ఆ దశాంకంలో ఎంత ఉందో, తర్వాత 2010, 11లో ఎలా ఉందో, గత 10 సంవత్సరాలకు కూడా లెక్కేసుకుంటే దానిలో ఉన్నటువంటి నిర్మాణాలు కానీ లేదా అవి అక్రమ సక్రమం అనేది కూడా తెలియట్లేదు. అక్రమం అయితే ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలని మీకు కోరుతున్నాం. దానిలో భాగంగా అలా ఆక్రమించడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఆక్రమించిన ఒకప్పుడు చెరువు ఇంత ఉండేది అంత ఉండేది అని గతంలో ఉన్నటువంటి 50-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఇలా ఆక్రమించడం వల్ల రైతు వారికి నీళ్ళు అందవలసినటువంటి వాటికి కూడా సకాలంలో అందకపోవడం వల్ల పంటలు నష్టపోతున్నారు. దీన్ని గమనించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇంతకుముందు చెప్పినట్లుగా 70-80 దశాంకంలో ఎంత ఉంది, 2000 దాటిన తర్వాత ఎంత ఉంది, ఆ చెరువు ఫస్ట్లో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండాలి సర్వే చేసి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వివిధ రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో కూడా అందరూ కలిసి దాన్ని నిర్ధారణ చేయాలని కోరుకుంటున్నాం. మా చెరువు మాకు కావాలి. విద్యాల శ్రీరామూర్తి, నేను పేరాయిగూడెం నివాసి. ఈరోజు న్యూ లైఫ్ ఛానల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 4 రోజులుగా నేను పేపర్లో చూసినట్టయితే మరి దొంతుకుంట చెరువు కబ్జాల గురించి మరి వరుసగా కథనాలు వస్తూ ఉన్నాయి. అది యాక్చువల్గా చూస్తే నిజంగానే బాధేస్తూ ఉంది. మా చిన్నతనంలో ఆ చెరువు చాలా పెద్దగా ఉండేది. 75, 76 నుంచి మాకు తెలుసు. అక్కడ మరి సాగునీటికి కూడా మంచి అనువైనటువంటి చెరువు అది. కింద భూములన్నీ మరి సస్యశ్యామలంగా పచ్చగా కనపడి ఈ టైంలో చూసినప్పుడు, ఈ రోజున చెరువు అంతా కబ్జా అయిపోయి మరి కొంతమంది స్వార్థపరులు మరి దాన్ని కబ్జా చేసి ఈ రోజున చెరువు చాలా కుచించబడింది. చూసినట్టయితే 10-15 ఎకరాల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి కనపట్లేదు. యాక్చువల్గా అది 30 నుంచి 35 ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి చెరువు అని మాకు తెలుసు. అప్పుడు మరి మా చిన్నతనం మొత్తం కూడా ఆ ఏరియాలో తిరిగేటవాళ్ళం. మరి దాని మీద మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ మరి దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది. మనం ఇదే విధంగా చూడకుండా పోతే రేపు భవిష్యత్తులో చెరువు మొత్తం కూడిపోయి అంతా కబ్జాకు గురయ్యి రేపు మన చరిత్రలో చెప్పేటోళ్ళు ఇక్కడ ఒక చెరువు ఉండేది, మరి చెరువు అంటే ఒకటి ఉండేది అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి అసరావుపేట ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ పురప్రముఖులు కానీ అందరూ కూడా దీని మీద దృష్టి సారించి మరి ఆ చెరువుని ఎందుకు కబ్జా గురైంది, ఎవరు దాన్ని కబ్జా కావడానికి కారకులు ఎవరు, ఇవన్నీ కూడా బయటికి తీసి మరి ఆ చెరువుని మరి యథాస్థితిగా తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారి జారే ఆదినారాయణ గారికి, అదేవిధంగా మరి మన మినిస్టర్ గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, మరి వ్యవసాయ మినిస్టర్ అయినటువంటి తుమ్మల గారికి కూడా ఈ విషయాన్ని మేము ఈ టీవీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని యాజిటీజ్గా తీసుకురావడానికి ఎటువంటి కార్యాచరణకైనా పూనుకోవడానికి
మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. కంపల్సరీగా దాని గురించి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దింతకుంట చెరువు విస్తీర్ణం మరి అప్పుడున్న లెక్కల ప్రకారం మరి మాకు తెలిసినంత వరకు 30 నుంచి 35 ఎకరాలు వరకు ఉండేది. మరి ఇప్పుడు ఎంత ఉంది? ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అశ్వరావుపేట గ్రామ పంచాయతీ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించి అసలు దాని మీద ఎంత ఉంది భూమి అనేది నిగదీయాల్సిన అవసరం ఉంది. దాని వెంటనే మరి దీని మీద దృష్టి సారించి ఏముంది ఏంది ఇప్పుడు ఎంత ఉంది, ఇదివరకు ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది, అది ఎందుకు కబ్జాకు గురైంది అనేది బయటకు వస్తుంది. కాబట్టి దీని మీద దృష్టి సారించి వెంటనే మరి రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ఇటు పంచాయతీ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించి వెంటనే ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నా పేరు నక్కారాంబాబు అండి. మాది దొంతుకుంట గ్రామం. ఈ దొంతుకుంట గ్రామం పేరుతో తెలిసిన అశ్వరావుపేటలో చెరువు ఉందండి. అది పూర్తిగా ఆక్రమణకి గురైందని చెప్పేసి మేము, మా గ్రామ ప్రజలు, ఈ అశ్వరావుపేట వాస్తవ్యులు అందరూ నమ్ముతున్నారు. దయచేసి గవర్నమెంట్ వారు హైదరాబాద్ లెవెల్లో ఏదైతే హైడ్రా లెవెల్లో అక్రమ కట్టడాలు చెరువు లోపల ఉన్న వాటిని కూల్చివేస్తున్నారో అదేవిధంగా హైడ్రా అనేది చట్టాన్ని అశ్వరావుపేటలో కూడా తీసుకొచ్చి ఈ అక్రమ భవంతులు ఏదైతే చెరువుని శిఖరాన్ని ఆక్యుపై చేసి ఈ అక్రమ బిల్డింగ్లు కట్టారో ఆ బిల్డింగ్ల మొత్తాన్ని హైదరాబాద్ లెవెల్లో కూల్చేసి ఆయకట్టు రైతులకి, ప్రజలకి ఇంకా గ్రౌండ్ వాటర్ పెరగటం కోసం కృషి చేయాలని గవర్నమెంట్ వారిని, అదే దొంతుకొండ చెరువు పేరుతో ఉన్న గ్రామ వాస్తవ్యుడిగా నేను కోరుకుంటున్నాను. కృష్ణ దొంతుకొండ వాసులైనటువంటి మాది దొంతుకొండ గ్రామం. అదే దొంతుకొండ చెరువు కూడా అన్యాక్రాంతం అయిపోయింది. గత 30 సంవత్సరాలుగా ఈ 33 ఎకరాల చెరువు ఉండేది. ఆ చెరువు కూడా అన్యాక్రాంతం అవుతుంది. పటాన్ జలాలు మాది అశ్వరావుపేట పట్టణం. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఉన్న దొంతుకుంట చెరువులో మేము మంచినీళ్ళు వాడేవాళ్ళం, అందులో తాగునీరుకి మంచినీళ్ళకి కూడా వాడేవాళ్ళం. ఆ రోజున్న దొంతుకుంట చెరువు, ఈ రోజున్న దొంతుకుంట చెరువు చాలా మార్పులు వచ్చినాయి. లెక్కల ప్రకారం ఆ రోజు చెరువు విస్తరణ ఎంత, ఈ రోజు వచ్చి సర్వే చేసి ఎంత ఉందో ప్రభుత్వమే తెలియజేయాలి. మా చెరువు మాకు కావాలి, ఇదే నినాదం మీద మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అశ్వరావుపేట కోనేరు బజారు. దొంతుకొండ చెరువు అనేది దొంతుకొండ వింటాం తప్ప మంగళకుంట అనేది తెలిసేది కాదు. అంటే మొత్తం కలిసిపోయి ఉండేది. ఈ టైంలో మళ్ళీ మంగళకుంట ఏరియా అనేది మంగళకుంట లేదు. దొంతుకొంట కూడా ఎంత ఉందంటే ఇప్పుడు ప్రజెంటేషన్లో 10-12 ఎకరాలు ఉండొచ్చు అనుకుంటున్నాం. అది ఒకప్పుడు 28-25 ఎకరాలు చెరువు అనేవాళ్ళు. చెరువు కూడా ఇలా ఉండేది కాదు, నీట్గా. అసలు మన వ్యవసాయం చేసుకునే రైతులు వెళ్ళినా, మామూలుగా ఎవరన్నా ఖాళీగా స్నానాలకు వెళ్ళినా అంత నీట్గా ఉండే చెరువు ఇవాళ ఆ పరిస్థితిలోకి వచ్చింది. దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. చెరువు పూడికి అందులో పడి చచ్చిపోయి శవం కూడా 4-5 రోజుల దాకా తెలియట్లా. అలాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ చెరువులకి. ఊర చెరువు అని దేనికి ఉంటుంది? వేస్ట్ వాటర్ వెళ్తానికి ఉంటుంది. అంతేగాని చుట్టుపక్కల వచ్చి జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి ఉండదు. అంతే కదా, ఊర చెరువు అని ఊరకుంట ఎందుకు తీయమంటారు? ఊటకుంట మన నీళ్ళు వేస్ట్ అవ్వకుండా ఇంటికాడికి ఊటకుంట పెడుతున్నారు. ఊర చెరువు అని ఎందుకు పెడతారు? అది గొడ్డు తాగొచ్చు, మనుషులుగా దేనికైనా ఉపయోగించుకుంటారు. ఒకప్పుడు చెరువులో నీళ్ళే తాగేవాళ్ళు. దొంతుకొండ చెరువు నీళ్ళు తీసుకునేవాళ్ళు. అసలు ఈ చుట్టుపక్కల మొత్తం కోనేరు చెరువు తీసుకునేవాళ్ళు. ఇవాళ ఏదో ఉంది చెరువులో నీళ్ళు ఎవరైనా కాళ్ళు కూడా కడుక్కుంటున్నారు. ఆ పరిస్థితి ఎలా వచ్చింది? ఏమైపోయింది? మా చెరువు మాకు కావాలని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం ఏమిస్తారు? మన గవర్నమెంట్ ఇస్తుందా? మన రాష్ట్రం ఇస్తుందా? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఇస్తారా? అధికారం దిగిన వాళ్ళు ఉన్నప్పుడు గట్లీ కొన్ని ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. దీనికి సమాధానం ఎవరు చెప్తారనేది మేము చిన్న వాళ్ళే అడిగేది. ఎందుకంటే చిన్న వాళ్ళే ముంపుకి ఇదైపోయేది. పెద్ద వాళ్ళు అపస్టేట్లు కడుతున్నారు. చిన్న వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకుంటే అవి మునిగిపోతున్నాయి అని కోరి ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్ని. మేము అడిగేది మా చెరువు మాకు కావాలి. నా పేరు బాణనారాయణ. అశ్వరావుపేట మాది. దొంతుకుంట మాలపల్లి. ఒకప్పుడు దొంతుకుంట చెరువు, దొంతుకుంట మాలోళ్ళు అన్నారు. అంటే చెరువు పేరే మా ఊరు. మరి చెరువులో మాకు పొలాలు ఉండే, అవతల మా ఇళ్ల స్థలాలు ఉండే అని మేము అక్కడి నుంచి మమ్మల్ని నేర్పేటు అడవిలో పంపిస్తే అక్కడ కట్టుకున్నాం ఇల్లు.
ఇప్పుడు గవర్నమెంట్ మరి మారినా కొందికి ఇల్లు అందులో కట్టుకుంటున్నారు. సర్పంచులు వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళకి లైసెన్సులు ఇవ్వటం అవన్నీ పర్మిషన్లు ఇస్తే దొత్తుకోట చెరువు అంతా 30 ఎకరాలు ఉండేది చెరువు. ఇప్పుడు తిప్పి కొడితే ఓ 10 ఎకరాలు ఉందో 15 ఎకరాలు ఉందో చెరువు లేదు. మొత్తం ఆక్రమించేశారు జనం. నడిసేరులో మట్టి పోసి ఇల్లు కడతానంటున్నారు. అది మొత్తం మునిగిపోయింది. గవర్నమెంట్ మరి నిద్రపోతుందో ఏం చేస్తుందో ఒకసారి దాన్ని పరిశీలిస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హైదరాబాదులో చెరువులో కట్టిన ఇళ్ళన్నీ కూల్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా అయ్యి నా చిన్నతనంలో స్థలాలలో మంచినీళ్ళు తాగేవాడు. ఆ దొంతుకోట చెరువులో నీళ్ళు ఇవాళ కాల్ష్యం అయిపోయింది. అదంతా ఇల్లు కట్టుకొని కాగితాలు గీతాలు దాని నిండా బూడి చేస్తానా దాని అజాలేదు. దీన్ని కూడా ఈ దొంతుకోట చెరువుని పరిశీలించి పెద్ద పెద్ద చెట్లు బడా చెట్లు కలిసి సిండికేట్ అయ్యి దొంతుకోట అందులో చెరువులో పట్టా ఉందంటున్నారు. మరి ఎవరికి ఉందో ఎవరి పేరు మీద ఉందో పట్టా మాకు అర్థం కావట్లేదు. చెరువులో పట్టాలు ఉంటాం ఏంటో నాకు అర్థం కాదు. అందరూ కలిసి వాళ్ళ పేర్లు గతంలో ఒక సర్పంచ్గా ఉంటాం. అతను మొత్తం వాళ్ళకి ఇదే పర్మిషన్లు ఇస్తే చెరువు మొత్తం పర్మిషన్లు ఇచ్చేసి నాశనం చేసిండు. అతని వల్లే చెరువు అంత నాశనం అయింది. మీరు దయించి వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. దయించి అసరాపేట ప్రజల్లో నేను ఒకడిని ఒక రైతుగా మీకు దయించి 2 చేతులు ఇచ్చి మొక్కుతున్నాను. నా పేరు సయ్యద్ సలీం, సిపిఐ అసరాపేట నియోజకవర్గ కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యుడిని, అట్లాగే రాష్ట్ర సమితి సభ్యుడిని. అసరాపేట మండలానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మీడియా ముందుంచాలని చెప్పి అనుకుంటున్నాం. సిపిఐ పార్టీగా అసరాపేట సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కబ్జాకు గురైంది. దాదాపు 10-12 చెరువులు కూడా అసరాపేట సరౌండింగ్స్లో ఉన్నటువంటి చెరువులు 5 కిలోమీటర్ల లోపు మొత్తం కూడా కబ్జాలకు గురైనాయి. వాటిపై అధికారులు స్పందించి కబ్జాలకు గురైన చెరువులన్నింటినీ కూడా కాపాడాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, అధికారులని. అట్లాగే అసరాపేట గ్రామంలో ఉన్నటువంటి నడిబొట్టినటువంటి దొంతుకోట చెరువు, అది గతంలో మా చిన్నప్పుడు పూర్వం నుండి ఉన్నటువంటి చెరువు. అది 30-29 ఎకరాల చెరువు ఉంటుందనేది ప్రజల యొక్క చెప్పేటటువంటి మాటలు. అది ఎంతుంటే అంత చెరువుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని చెప్పి మేము భావిస్తూ ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకున్న చెరువుని కాపాడాలి. లేని పక్షంలో సిపిఐ పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఈ చెరువు కబ్జాల మీద ఖచ్చితంగా ఉద్యమం నిర్మించడానికి సిపిఐ పార్టీ ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో సిద్ధంగా ఉందని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. తక్షణమే దొంతుకోట చెరువుని ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో ఆ చెరువు శిఖం మొత్తం కూడా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెరువుపై ఖచ్చితంగా కబ్జాలకు గురైంది అనేది ఎన్నికడి చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు, ప్రభుత్వం ఖచ్చితంగా ఆ చెరువుని కాపాడాలని చెప్పి, హైడ్రా కూడా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా చెరువుపై యాక్షన్ తీసుకుని ఆ ఉన్నటువంటి చెరువు ఎంతైతే ఉందో గతంలో రికార్డు ప్రకారంగా ఆ చెరువుని కాపాడాలని చెప్పి, ఇక్కడ టౌన్కి వచ్చేటప్పటికి అనేక ప్రభుత్వ భూములన్నీ కూడా 10,000 ఎకరాల చుట్టూ అసరాపేట టౌన్ చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ నెంబర్లో, అందులో కబ్జాలకు గురైనది ఎప్పుడంటే ఏ పేదవాడన్నా ఒక 2 సెంట్లు, 1 సెంటున్న 1 సెంటు ఇళ్ల స్థలం వేసుకుంటే అట్లాంటి పేదల్ని ఖాళీ చేయించే పరిస్థితి ఉంది. తప్పితే 100 ఎకరాలు 10 ఎకరాలు ఆక్రమించుకొని అన్యాక్రాంతంగా అనుభవించేటటువంటి వాళ్ళ పైన చర్యలు లేవు. ఖచ్చితంగా దీనికి మేము నిరసిస్తూ పేదలకి దుండేవాడికి భూమి కావాలనేది నినాదం, అట్లాగే ఉండేవాడికి గుడిసి కావాలనే దానికోసం ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ ఇళ్ల స్థలాలు ఎదురుస్తామని చెప్పి సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి ఉద్యమాలు ఏ రకమైన ఉద్యమాలకు అయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ సిద్ధంగా ముందుకెళ్తుందని చెప్పి మేము ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశంలో నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా అసరాపేటలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి మేము దొంతుకోటతో పాటు మిగతా చెరువులు కూడా ప్రక్షాళన చేసి ఆ చెరువులను కాపాడి రైతాంగానికి న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి మేము సిపిఐ మనం దొంతుకోట చెరువు గురించి మా చెరువు మాకు కావాలని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా వాయిస్ తీసుకున్నాం న్యూ లిప్ తెలుగు టీవీ.
దొందుకొండ చెరువు మీద ఒక 50 సంవత్సరాలు ఇక్కడ నివసించేవారు చెరువు ఎంత ఉంది, అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఏ విధంగా కబ్జా అయిందని వాళ్ళు చాలా ప్రశ్నల్లో మన దగ్గర తెలియజేశారు. వాటిని పబ్లిక్లో ఉంచి న్యూస్ పెడుతున్నాం. అయితే ఒక దొరగారు గత 30 సంవత్సరాల క్రితమే దొంతుకొండ చెరువు సంబంధించిన రికార్డులో, అంటే దానికి సంబంధించిన మ్యాప్లో నక్షని ధ్వంసం చేశారు. వాటిని ధ్వంసం చేశారని వినికిడి. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ దొరగారి గురించి అనేక విషయాలు తెలియజేశారు. ఏదైనా కూడా న్యూలెప్ తెలుగు టీవీ అడిగేది ఏంటంటే, గవర్నమెంట్ లెక్కల ప్రకారం దొంతుకొండ చెరువు అప్పుడు ఎంత ఉంది, లేదా ఇప్పుడు ఎంత ఉంది అన్నది ప్రశ్నలను మనం తీసుకొని న్యూస్కి పబ్లిక్కి ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఏదైనా సరే చెరువుని కబ్జా అవ్వటానికి ఎటువంటి ఈ విధంగా లేకోకుండా చెరువుపై పోరాడడానికి న్యూలైఫ్ తెలుగు టీవీ మరియు ప్రజల సహకారంతో మేము ప్రతి విషయాన్ని కూడా సమాచారం తీసుకుని అధికారుల ద్వారాగా, రాజకీయ నాయకుల ద్వారాగా ఓపెన్ చేస్తాం. అంటే ప్రతిదీ బహిరంగంగా చేస్తాం, ప్రజలకు తెలియజేస్తాం. ఎవరు పట్టాలో ఎవరు రిజిస్ట్రేషన్ భూమిలో వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉండాల్సిన చెరువు 23 ఎకరాల 38 కుంటలు భూమి కావాలి, చెరువు కావాలి. దాని FTL పరిధిలో ఉన్న, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో పరిధిలో ఉన్న చెరువు ఎంతవరకు వస్తే అంతవరకు వస్తుంది. కానీ బఫర్ జోన్లో ఉన్న బఫర్ జోన్ నిబంధనల ప్రకారంగా 30 మీటర్ల నుంచి 50 మీటర్ల వరకు చెరువులో ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. ఇది గవర్నమెంటు ఒక్క చెరువు దొంతుకొండ చెరువుకి కాదు, అన్ని భారతదేశంలో ఉన్న అన్ని చెరువులకు వర్తిస్తుంది. అంటే చెరువు విస్తీర్ణం బట్టి బఫర్ జోన్ పెరుగుతూ ఉంటుంది. అందుకోసం మనం అనేది ఏంటంటే, చెరువు కబ్జాకి ఆక్రమణకు గురి కాకుండా, కట్టడాలు కట్టిని వండుకోకుండా, చెరువు ప్రశాంతంగా త్రాగునీటికి సాగునీటికి ఈ అశ్వరాపేట ప్రజలకు దొంతుకొండ చెరువు గుండెకాయ లాంటిది కాబట్టి దాన్ని కాపాడాలని న్యూలైఫ్ తెలుగు టీవీ ప్రయత్నం చేస్తుంది. దాని ప్రజల సహకారంతో అనేక అడుగులు ముందుకేసుకుంటూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ న్యూలైఫ్ తెలుగు టీవీ దొంతుకొండ చెరువు నుంచి స్పెషల్గా స్టోరీస్ మీ ముందుకు ఉంచుతుంది, సమాచారం కూడా ప్రజల దగ్గరికి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.